నమస్తే అండి. స్వాగతం. చాలా విషయాలు యువనేత మంత్రి నారా లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చాలా క్లియర్ కట్ గా చెప్పారు. ఒకటి దేనికి సంకేతం? ఇలాంటి స్టేట్మెంట్స్ మీరు ఎలక్షన్స్ కి ముందు చెప్పారు, వచ్చాక కూడా చెప్పారు కాబట్టి మళ్ళీ చెప్పారని అనుకోవాలా, లేదా కార్యకర్తల ఆనందం కోసం, వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం చెప్పారా, లేదా నిజంగానే చర్యలు ఉంటాయా? ఎందుకంటే ఈ కామెంట్స్ మేము రెగ్యులర్ గా విన్నాం. ఇది కూడా అలాంటిదేనా? సీరియస్సా ఈసారి? ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ ప్యానల్లో ఉన్న సోదరులందరికీ నమస్కారం. నిన్న లోకేష్ గారు నారావారిపల్లిలో కార్యకర్తల సమావేశంలో కొన్ని విషయాలు తేడతెల్లం చేశారు. ఒకటి రెడ్ బుక్ గురించి, రెండు నామినేటెడ్ పదవుల గురించి, మూడవది సంస్థాగత విషయాల గురించి కూడా చెప్పారు. ముందు రెడ్ బుక్ గురించి ప్రస్తావిస్తే, గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి పనులన్నింటినీ కూడా నోట్ చేయడం జరిగింది. ఎవరైతే రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజకీయ నాయకులు కానీ, అప్పుడు ఉన్నటువంటి పదవుల్లో ఉన్నవారు కానీ, లేకపోతే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అధికారులు కానీ, వాళ్ళందరూ కూడా తమ ఇష్టానుసారం రూలు ఏమీ పాటించకుండా, రూల్కి వ్యతిరేకంగా వాళ్ళు ఏదనుకుంటే అది. ఎందుకంటే మీరు చూశారు 2014-19 మధ్యలో పరిపాలన ఎంత స్పష్టంగా ఉందో, ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో. వాళ్ళు ఒక్క కేసు కూడా మా మీద బనాయించలేకపోయారు. బనాయించని కూడా ఫాల్స్ కేసులు కోర్టులు వీగిపోయినాయి. అది అచ్చెన్నాయుడు గారి విషయంలో ఛార్జ్ షీట్లో ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు ఒక రకంగా ఉంది, ఛార్జ్ షీట్లోనే ఇంకో రకంగా ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి విషయంలో ముందు 300 కోట్లు అన్నారు, తర్వాత 23 కోట్లు అన్నారు, ఇప్పుడు వచ్చేసరికి ఏమీ లేకుండా పోయింది. అలా కేవలం 2019-24 మధ్య వాళ్ళ అధికారాన్ని వేధింపులకి, కక్ష తీర్చుకోవటానికి మాత్రమే ఉపయోగించారు తప్పితే ఈ ప్రజల యొక్క సంక్షేమం కోసం కానీ, అభివృద్ధి కోసం కానీ, రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ, యువతకి ఉపాధి కల్పన విషయంలో కానీ ఎక్కడ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేదు. కాబట్టి అప్పుడు జరిగినటువంటి అరాచకాలన్నిటికి కూడా రెడ్ బుక్ లో నోట్ చేసుకోవడం జరిగింది. మేము ఇప్పుడు రాజ్యాంగపరమైన పరిపాలనే చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యాంగాన్ని, చట్టాన్ని వీడి పరిపాలించే ప్రసక్తే లేదు. ఎవరి మీద వ్యక్తిగత కక్ష తీర్చుకునే ప్రసక్తి లేదు. చట్ట ప్రకారమే చేసుకుంటూ వెళ్తాం. మీరు ఏ మాటలు ఎలక్షన్స్ కి ముందు చెప్పారు? ఒక నిమిషం. మీరు ఏ మాట ఎలక్షన్స్ కి ముందు చెప్పారు? ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 7 నెలలు అయ్యాక చెప్పారు. ఈ 7 నెలల్లో ఒక చర్చ, ఒక ప్రచారం స్టార్ట్ అయింది. భయపడ్డారు, వదిలేశారు, రాజీ పడ్డారు, ఇలాంటి మాటలు ప్రచారంలోకి వచ్చేసాయి. కాబట్టి ఇది మళ్ళీ అలాంటిదేనా? ఈసారి సీరియసా? మేడం, రాజీ పట్టం అనేది లేదు. ఆహా, సోషల్ మీడియా కూడా చూడాలి మీరు. ఇలాంటి కనపడుతున్నాయి లేదా? ఇంటర్నల్ గ్రూప్స్ చర్చ, ఒకసారి నాయకులతో మాట్లాడండి. కొన్ని విషయాల్లో కొన్ని అపోహల్ని అవతల పార్టీ వాళ్ళు కూడా సృష్టిస్తున్నారు ఫేక్ ఐడియాలతోటి. అందుకని నిన్న ఒకటి కూడా స్పష్టం చేశారు నారా లోకేష్ గారు, మీరు భావోద్వేగానికి లోనవ్వకండి, ఎమోషనల్ గా మీరు ఫీల్ అయ్యి మమ్మల్ని ఎమోషన్ లోకి నెట్టవద్దు. ఎమోషన్ లో తీసుకునే డెసిషన్ లో స్థిరత్వం ఉండదు. ఖచ్చితంగా చెబుతున్నాం. మేము ఎటువంటి భావోద్వేగాలకు లోనుగాము. రాజ్యాంగ ప్రకారం, చట్ట ప్రకారం ఏ పని